భర్త ప్రేమ లేని ఆడది బతుకుతుంది, కానీ బతుకున్న జీవోత్సవంలో బతుకుతుంది, కానీ తన కోసం కాదు, తన పిల్లల కోసం. ఆ భార్య బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఆ భర్త కారణమవుతాడే తప్ప తనంతట తాను నాశనం అవ్వాలనుకోదు. నిజంగా నీ బంధం కావాలనుకునేవారు, నీతో కలిసి ఉండాలనుకునేవారు, నీలో 100 తప్పులున్నా నీతో కలిసి ఉండేందుకు ఒక్క కారణాన్ని వెతుక్కుంటారు. కానీ నిన్ను వద్దనుకున్నవారు నీలో ఎన్ని మంచి గుణాలున్నా, నువ్వెంత మంచి వ్యక్తివైనా నిన్ను వదులుకోవడానికి ఏదో ఒక కారణాన్ని చూపిస్తారు. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ. ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు, నీ బాధను మాత్రం మన అనుకున్న వాళ్ళు మాత్రమే పంచుకుంటారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మురిసిపోకు. ఒక్కసారి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం ఏంటో బయటపడుతుంది. ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం, కానీ మన కోసం కన్నీరు కార్చే మనిషిని మాత్రం కొనలేం. గుర్తుంచుకో, కరెంటు లేనప్పుడు మాత్రమే గుర్తొచ్చే కొవ్వొత్తిలా కొందరికి మనం అవసరమైనప్పుడే గుర్తొస్తాం.